ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. ఫస్ట్ న్యూస్ వచ్చేసి WrestleMania 42 న్యూ పోస్టర్ గురించి. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. మన WrestleMania 42 న్యూ పోస్టర్ అనేది రివీల్ అయింది. సో చాలా అంటే చాలా బాగుంది కదా ఈ పోస్టర్. ఈ పోస్టర్‌లో జెల్లీ రోల్, ప్యాట్ మెకఫీ, ఐషో స్పీడ్ అండ్ అలాగే లిలియా శ్రీ అనే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారన్నమాట. సో నార్మల్గా మన డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్స్ ఉండాలి. బట్ అంటే ఇది ఫ్యాన్ మేడ్, మన డబ్ల్యూడబ్ల్యూ రిలీజ్ చేయలేదు. ఫ్యాన్స్ ఎక్కిరిస్తూ ఈ టైప్లో WrestleMania 42 పోస్టర్ని రెడీ చేసినారు సోషల్ మీడియాలో. అంటే ఇప్పుడు ఏంటంటే రోడ్ టు WrestleManiaలో ఉన్నాం మనము. సో మనమేమో ఇప్పుడు పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ తోటి ఫ్యూడ్ నడిపించాలి, ఇప్పుడు మెయిన్ ఈవెంట్ సూపర్ స్టార్స్ని హైలైట్ చేయాలి. కానీ బట్ వీళ్ళు ఏంటంటే ఈ డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు, టీకేఓ వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని వైరల్ చేస్తున్నారు, వాళ్ళని స్టోరీ లైన్స్లో తీసుకొస్తున్నారు. ఇది డబ్ల్యూడబ్ల్యూ కాదు, డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్స్తో నడవట్లేదు, ఓన్లీ సెలబ్రిటీస్తో నడుస్తుంది, సెలబ్రిటీసే నడిపిస్తున్నారు అన్నట్టుగా ఎక్కిరిస్తూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈ పోస్టర్ని రిలీజ్ చేసిర్రు. ఈ పోస్టర్ చూస్తే మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి బ్రాన్ బ్రేకర్ గురించి. సో బ్రాన్ బ్రేకర్ పైన మళ్ళీ ఒక మంచి అప్డేట్ అయితే వచ్చింది. బ్రాన్ బ్రేకర్ అఫీషియల్లీ మెడికల్లీ క్లియర్ అయిపోయిందంట. ఇన్ రింగ్ యాక్షన్ కోసం సెట్ అయిపోయిందంట. సో ఎనీ టైం బ్రాన్ బ్రేకర్ రిటర్న్ చేయొచ్చు. సో ఇప్పుడు మెడికల్లీ క్లియర్ అయినప్పుడు ఏదో ఒక మ్యాచ్ ఇస్తే మంచిగా ఉంది కదా ఈ WrestleManiaలో. సో మేబీ WrestleManiaలో రిటర్న్ చేస్తాడు కావచ్చు, సర్ప్రైజ్ రిటర్న్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన అప్డేట్ ఏంటంటే మెడికల్లీ క్లియర్ అయిపోయింది మన బ్రాన్ బ్రేకర్ ఇన్ రింగ్ యాక్షన్ కోసం. సో ఇది బ్రాన్ బ్రేకర్ ఫ్యాన్స్ కోసం మంచి గుడ్ న్యూస్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కోడీ రోడ్స్ గురించి. సో కోడీ రోడ్స్ ట్విట్టర్లో ఒక ట్వీట్ అయితే చేసిండు. ఆ ట్వీట్ మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అంటే ఇది ఒక గిఫ్ట్ అన్నమాట, అంటే ఒక గిఫ్ట్ టైప్లో పోస్ట్ చేసిండు. బట్ ఇక్కడ మీకు ఫోటోనే షేర్ చేసినాను. సో దీని గురించి మీ అందరికి బాగా తెలుసుంటుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఒంటరి పోరాటం, ఒక్కడే ప్రతి ఒక్కరిని ఎదుర్కోవడం. సో 1 వర్సెస్ ఆల్ అన్నట్టుగా కోడీ రోడ్స్ ఇక్కడ మెన్షన్ చేసిండు. సో ఇక్కడ 1 వర్సెస్ ఆల్ అంటే కోడీ రోడ్స్ వర్సెస్ టీకేఓ అన్నట్టుగా. సో ఇప్పుడు ఈ టీకో వాళ్ళు ప్రతి ఒక్క సెలబ్రిటీస్ని తీసుకొచ్చి కోడీ రోడ్స్ పైన అటాక్ చేపిస్తున్నారు కదా. సో అందుకనే కోడీ రోడ్స్ నేను ఒక్కనే అందరితో ఫైట్ చేస్తున్నాను, నేను ఒక్కనే అయిపోయినాను, నేను ఒక్కనే చూసుకుంటాను అన్నట్టుగా ఈ టైప్లో కోడీ రోడ్స్ ట్విట్టర్లో ట్వీట్ అయితే చేసిండు. ఈ ట్వీట్ తర్వాత కొంతమంది హేటర్స్ ఒక న్యూస్ అయితే షేర్ చేస్తున్నారు అన్నమాట సోషల్ మీడియాలో. దాని గురించి తర్వాత మాట్లాడదాం ఈ వీడియో ఎండింగ్లో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రేపు జరిగే రా ప్రివ్యూ గురించి. రేపటి రాలో సెత్ రాలిన్స్ వస్తున్నాడు, సెత్ రాలిన్సే కిక్ ఆఫ్ చేస్తారంట రేపటి రా షోని. అండ్ అంతేకాకుండా బ్రాక్ అండ్ ఓబా ఫెమి మధ్యలో సెగ్మెంట్ని ప్లాన్స్ చేస్తున్నారు. సెగ్మెంట్ జరుగుతుందా లేదంటే బ్రాల్ జరుగుతుందా అనేది రేపటి రాలో తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా సీఎం పంక్ కూడా రేపటి రా కోసం అడ్వర్టైజ్ ఉన్నాడు. అండ్ అదేవిధంగా ఫిన్ బ్యాలర్ వర్సెస్ జేడీ మెక్డోనాగ్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా రియో వర్సెస్ మిచిన్ అండ్ బీఫ్యాబ్ మధ్యలో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ సెట్ అయిపోయింది రేపటి రా కోసం. అండ్ అంతేకాకుండా ఎలియన్ నైట్ వర్సెస్ ఆస్టన్ థియరీ మధ్యలో కూడా ఒక సింగిల్స్ మ్యాచ్ రేపటి రా కోసం సెట్ అయిపోయింది. ప్రజెంట్ రోమన్ రైన్స్ అయితే రేపటి రా కోసం అడ్వర్టైజ్ లేడు. స్టిల్ ఇప్పటి వరకు కూడా మన డబ్ల్యూడబ్ల్యూ అడ్వర్టైజ్ చేస్తలేదు రోమన్ రైన్స్ని రేపటి రా కోసం. మరి రోమన్ రైన్స్ నెక్స్ట్ వీక్ రాలో వస్తున్నాడు, దానికోసం అడ్వర్టైజ్ ఉన్నాడు అఫీషియల్గా. కానీ రేపు జరిగే రా కోసం అడ్వర్టైజ్ లేడు రోమన్. ఒకవేళ అడ్వర్టైజ్ చేస్తే నేను సోషల్ మీడియాలో చెప్పేస్తాను మీ అందరికీ. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి డాన్ హౌజన్ గురించి. సో డాన్ హౌజన్ టీ షర్ట్స్ చాలా ఎక్కువ సోల్డ్ అవుట్ అవుతున్నాయి. సో టాప్లో వచ్చేసిండు డాన్ హౌజన్. తను డబ్ల్యూడబ్ల్యూలో డెబ్యూట్ చేసినప్పటి నుండి తన టీ షర్ట్స్ అనేవి ఎక్కువగా సోల్డ్ అవుట్ అవుతున్నాయి, టాప్లో ఉంటుండు మర్చెండైజ్ సేల్లో. సో ఇది ఒక గుడ్ సైన్ అని చెప్పాలి డాన్ హౌజన్కి. చూడాలి మరి ఫ్యూచర్లో ఒక ప్రాపర్ పుష్ ఇస్తుందా డబ్ల్యూడబ్ల్యూ అనేది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రైబ్యాక్ గురించి. సో రైబ్యాక్ ఒక ట్వీట్ అయితే చేసిండు, ఫ్యాన్స్ అందరికీ చెప్పిండు అన్నమాట. ఆ ట్వీట్ ఏందో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. అంటే ఇది దేని గురించి అంటే ప్యాట్ మెకఫీ వచ్చి అంటే ఈ కోడీ రోడ్స్ స్టోరీ లైన్లో ఇన్వాల్వ్ అయింది కదా, కోడీ రోడ్స్ పైన అటాక్ చేసింది కదా. సో దాని గురించి మాట్లాడిండు రైబ్యాక్. అంటే ఇప్పుడు మీరు ఏంది ఇది జస్ట్ చూసి మీరు డిసైడ్ చేసేస్తారా WrestleMania ఎలా ఉంటుందో. అండ్ ఇప్పుడే వచ్చింది కదా ప్యాట్ మెకఫీ, ముందు ముందు ఏం జరుగుతుందో అది చూడండి మీరు. సో అది తెలుసుకోకుండా ఇప్పుడే మీకు ఇష్టం వచ్చినట్టు ఊహించుకొని ఇక మొత్తం నాశనం అయిపోయింది అనుకుంటే అది కరెక్ట్ కాదు అన్నట్టుగా రైబ్యాక్ ట్వీట్ అయితే చేసిండు. అంటే ఇలా ఫస్ట్ టైం ఏం కాదు, కొన్ని సార్లు రైబ్యాక్ అనుకోకుండా డబ్ల్యూడబ్ల్యూ గురించి మాట్లాడతాడు.
సో ఇంతకుముందు చాలా సార్లు మాట్లాడిండు, ఇప్పుడు కూడా మాట్లాడిండు. ప్యాట్ మెకఫీ ఒక మంచి స్టార్ అన్నట్టుగా రైబ్యాక్ చెప్పిండు. స్టారే, అది వాళ్ళు కాదనలేరు. అండ్ ట్రిపుల్ హెచ్ కూడా చెప్పిండు ప్యాట్ మెకఫీ ఫేస్ ఆఫ్ ద డబ్ల్యూడబ్ల్యూఈ అని కొంతమంది ఫ్యాన్స్కి. అండ్ ఇప్పుడు రైబ్యాక్ ఏమో ఇట్లా అంటున్నాడు, ఫ్యాన్స్కి ఏమో నచ్చట్లేదు. చూడాలి మరి ఇది ఏ విధంగా సాగుతుందో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన ఓజీ డబ్ల్యూడబ్ల్యూఈ గురించి. సో ఓజీ డబ్ల్యూడబ్ల్యూఈ అని ఎందుకు అంటున్నానంటే, సో చాలా మంది ఫ్యాన్స్ ట్రిపుల్ హెచ్ని ఫైర్ చేసేయాలని అంటున్నారు. సో ఓన్లీ ఫ్యాన్స్ అనే కాదు, కొంచెం పెద్ద హోదాలో ఉన్న వాళ్ళు కూడా అంటున్నారు రెస్ల్మేనియా తర్వాత ట్రిపుల్ హెచ్ని ఫైర్ చేసేయాలి, ట్రిపుల్ హెచ్ని క్రియేటివ్ హెడ్ నుండి తీసేయాలని చాలా మంది అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ట్రిపుల్ హెచ్ క్రియేటివ్ అసలు ఏం బాగాలేదు, ఒక స్టోరీ లైన్ కూడా అంత ఇంపాక్ట్ చూపిస్తలేదు. అసలు స్టోరీ లైన్స్ బాగా లేక ఏదేదో సెలబ్రిటీస్ని తీసుకురావాల్సిన అవసరం వచ్చింది. అండ్ ఇంత ముందుకు సెలబ్రిటీస్ వచ్చినారంటే వచ్చినారు, బట్ చాలా తక్కువ వచ్చినారు. అండ్ స్టోరీ లైన్స్ ఇంపాక్టే ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు, మొత్తం మారిపోయింది. స్టోరీ లైన్స్ అనేవి ఇంట్రెస్టింగ్గా లేక అండ్ టికెట్స్ సోల్డ్ అవుట్ కాక అండ్ వాళ్ళు సెలబ్రిటీస్ని తీసుకొచ్చి టికెట్స్ సోల్డ్ అవుట్ చేపిద్దామని అనుకుంటున్నారు. అండ్ అందుకనే చాలామంది ఇక ఈ ట్రిపుల్ హెచ్ వదిలేస్తే మంచిగా ఉంటుంది, ట్రిపుల్ హెచ్ ఆ క్రియేటివ్ కంట్రోల్ నుండి తప్పుకుంటే బాగుంటుంది అన్నట్టుగా అంటున్నారు. సరే, ఇప్పుడు ట్రిపుల్ హెచ్ని తీసేద్దాం. ట్రిపుల్ హెచ్ని తీసేసిన తర్వాత మరి ఎవరు వస్తారు యాజ్ అ క్రియేటివ్ కంట్రోల్ హెడ్గా? సో ఇప్పుడంటే మన ట్రిపుల్ హెచ్ గురించి కొంచెం తెలుసు, అంటే ఇది కాకపోయినా కొన్నిటినన్నా అర్థం చేసుకోవాలని మనం అనుకుంటాం. బట్ ట్రిపుల్ హెచ్ కాకుండా వేరే వాళ్ళని టీకేఓ వాళ్ళు అపాయింట్ చేస్తే ఇక అదనిట్లా బుక్ చేస్తాడు. సో ఇప్పుడు టీకేఓ వాళ్ళు ఏదేదో చేస్తున్నారు ఏం తెలియకుండా, బట్ ఇప్పుడు వాళ్ళు అపాయింట్ చేసిన పర్సన్ని కూడా అట్లనే చేస్తే ఎట్లా ఉంటుంది, ఇంకా దరిద్రం అయిపోతుంది. సో ట్రిపుల్ హెచ్ ఉండాలి. బట్ ఏంటంటే మన విన్స్ మెక్మ్యాన్ బ్యాక్ వస్తే ఇది మొత్తం మారిపోతుంది. సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అవుతుంది. ఆ ఫోటో ఏంటంటే మీరు స్క్రీన్ మీద చూడండి, మన విన్స్ మెక్మ్యాన్, షేన్ మెక్మ్యాన్, స్టెఫనీ మెక్మ్యాన్ అండ్ ట్రిపుల్ హెచ్ ఇట్లా నలుగురు ఉన్న ఫోటో చాలా వైరల్ అవుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే వీళ్ళు నలుగురు కలిస్తే ఇక డబ్ల్యూడబ్ల్యూఈ ఇక మొత్తం ఓల్డ్ లాగా అయిపోతుంది. సో మన డబ్ల్యూడబ్ల్యూఈ మొత్తం మారిపోతుంది, చాలా కిరాక్గా ఉంటుంది. తాత వచ్చేసినాక ఇక మామూలుగా ఉండదు. అండ్ షేన్ మెక్మ్యాన్ ఏం తక్కువ కాదు, ఒకప్పుడు స్మాక్ డౌన్ ని వేరే లెవెల్లో చూపించిండు. స్మాక్ డౌన్ 2016 ఆ టైంలో స్మాక్ డౌన్ వేరే లెవెల్లో ఉండే, షేన్ మెక్మ్యాన్ వేరే లెవెల్లో చూపించిండు స్మాక్ డౌన్ ని. సో వీళ్ళు నలుగురు కనుక కలిస్తే మామూలుగా ఉండదు డబ్ల్యూడబ్ల్యూఈ అని చాలా మంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అందుకనే ఈ ట్వీట్స్ చేస్తున్నారు విన్స్ మెక్మ్యాన్ బ్యాక్ రావాలి అని అండ్ వీళ్ళు నలుగురు కలవాలి అని. సరే, ఇప్పుడు టీకేఓ చేతుల్లో ఉంది డబ్ల్యూడబ్ల్యూఈ, బట్ కొనలేదా డబ్ల్యూడబ్ల్యూఈ? అంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూని కొనలేరా మళ్ళీ విన్స్ మెక్మ్యాన్ అంటే? కొనొచ్చు. విన్స్ మెక్మ్యాన్ ఒక బిలియనియర్. విన్స్ మెక్మ్యాన్ ఒక బిలియనియర్ కాబట్టి చాలా డబ్బులు ఉంటాయి విన్స్ మెక్మ్యాన్ దగ్గర. అండ్ ఒకవేళ విన్స్ మెక్మ్యాన్కి కొనేంత డబ్బులు లేవనుకో, కొన్ని తక్కువ పడ్డా సరే ట్రిపుల్ హెచ్కి అండ్ ఇటు విన్స్ మెక్మ్యాన్కి తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళందరూ కలిసి అయినా సరే కొనొచ్చు మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూని. మళ్ళీ విన్స్ మెక్మ్యాన్ కొని నడిపించవచ్చు. ఆ స్టామినా ఉంటుంది విన్స్ మెక్మ్యాన్కి. బట్ విన్స్ మెక్మ్యాన్ అనుకోవాలి కదా, అండ్ ఇటు టీకేఓ వాళ్ళు అమ్మాలని అనుకోవాలి కదా. సో ఇంత లాభం వస్తున్నప్పుడు వాళ్ళు ఎలా వదులుకుంటారు? సో అది ఇక్కడ మెయిన్ పాయింట్. చాలా మంది అయితే అంటున్నారు విన్స్ మెక్మ్యాన్ మళ్ళీ రావాలి అని, వస్తే బాగుంటుంది అని. బట్ మనం ఏం చేయలేం, కోరుకోవడం తప్ప మన దగ్గర ఏం లేదన్నమాట. అండ్ ఆ కేసు అట్లా ఉంది. ఆ కేసు పడకుండా అసలు విన్స్ మెక్మ్యాన్ డబ్ల్యూడబ్ల్యూని ఇడిచిపెట్టేటోడే కాదు. అవన్నీ ట్రిపుల్ హెచ్, విన్స్ మెక్మ్యాన్, షేన్ మెక్మ్యాన్ కలిసే చూసుకునేటోళ్ళు. ఈ ప్రాబ్లం ఏం ఉండేది కాదు. మళ్ళీ రీసెంట్లీ మళ్ళీ ఆ ప్రాబ్లం వచ్చింది, బ్రాక్ లెస్నర్ పైన మళ్ళీ ఎలిగేషన్స్ స్టార్ట్ అయినాయి. అండ్ ముందు ఇంకేం జరుగుతుందో ఏం అర్థం అవ్వట్లేదు. అండ్ ఇంకొకటి, మన రాక్ రావాలని చాలా మంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సో రాక్ సడన్ సర్ప్రైజ్ రిటర్న్ చేస్తాడన్నట్టుగా అంటున్నారు. బట్ నాకైతే నమ్మకం లేదు రాక్ వస్తాడు అని. మరి మీకేమైనా నమ్మకం ఉందా? కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకొకటి మెయిన్ వచ్చేసి, ఇప్పుడు ఈ టీకేఓ వర్సెస్ కోడీ రోడ్స్ అని మన కోడీ రోడ్స్ మెన్షన్ చేసింది కదా. ఇప్పుడు ప్రతి రెస్ల్మేనియాకి ముందు కోడీ రోడ్స్ పైన ఎవరో ఒకరు వచ్చి భయంకరంగా అటాక్ చేస్తున్నారు. రాక్తో స్టార్ట్ అయింది, రాక్, దాని తర్వాత జాన్ సినా, తర్వాత రేండీ ఆర్టన్. సో ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మన కోడీ రోడ్స్ పైన సింపతి కోసం అంట. రూమర్స్, కోడీ రోడ్స్ పైన సింపతి కోసం ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు ఫ్యాన్స్ రేండీ ఆర్టన్ కోడీ రోడ్స్ పైన భయంకరంగా అటాక్ చేసిండు, రక్తం మచ్చలో కొట్టిండు. రక్తం మచ్చల కోడిని కొట్టినప్పుడు కోడికి సింపతి రావాలి, కోడికి సపోర్ట్ చేయాలి ఫ్యాన్స్ అందరూ. బట్ ఇక్కడ ఏంటంటే కోడీ రోడ్స్కి కన్నా మన రేండీ ఆర్టన్కి ఫ్యాన్స్ ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు.
అండ్ ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ కోడీ రోడ్స్ని ఒక బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్లా చూపిద్దామని అనుకుంటుంది. సో అది ఏం వర్కౌట్ అవ్వట్లేదు యాక్చువల్గా చెప్పాలంటే. కోడీ రోడ్స్కి సెట్ అవ్వట్లేదు. ఫ్యాన్స్ కొంచెం బూ చేస్తున్నారు. అండ్ ఇటు రేండీ ఆర్టన్కే ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. కోడీ రోడ్స్ అండ్ రేండీ ఆర్టన్ ఇద్దరు వచ్చినప్పుడు రెండీకే ఎక్కువగా సపోర్ట్ ఉంది. అండ్ ఇదంతా బిస్కెట్ అవుతుంది అని ఇప్పుడు ప్రతి సంవత్సరం ఈ టైప్లో అటాక్ చేపిస్తున్నారు కోడీ రోడ్స్ పైన అని ఇటువంటి రూమర్ అయితే వస్తుందన్నమాట. సో ఇదంతా చేసేది మన కోడీ రోడ్స్ క్యారెక్టర్ని కాపాడడానికి, కోడీ రోడ్స్ని కాపాడడానికి అన్నట్టుగా ఒక రూమర్. ఇది నిజమో కాదో మనకి తెలియదు. ఇలా అటాక్ చేస్తే కోడీ రోడ్స్ పైన ఏదైనా కొంచెం సింపతి రావచ్చు అన్నట్టుగా ఈ టైప్లో ఒకటి ప్లాన్స్ చేస్తున్నారు అన్నట్టుగా వినిపిస్తుంది. సో చూడాలి మరి ఇది నిజమవుతుందా కాదా అనేది మనకు ముందు ముందు తెలుస్తుంది. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఫ్యాన్స్ నుండి హేట్ వచ్చింది కదా, ఈ ప్యాట్ మెకఫీ వచ్చి రేండీ ఆర్టన్తో జాయిన్ అవ్వడం. అండ్ మేబీ రేండీ ఆర్టన్ కూడా ప్యాట్ మెకఫీ పైన టర్న్ అవుతాడన్నట్టుగా రూమర్ మళ్ళీ. సో రేండీ ఆర్టన్ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు నాతో కలిసి ఉన్నాడని వాడిని కొట్టకుండా ఉండాల్సిన అట్లా ఏం ఉండదు. తిక్కలేస్తే మన రేండీ ఆర్టన్ అందరికీ ఇచ్చి పడేస్తాడు, అటువంటి క్యారెక్టర్ అన్నమాట. అలా అటాక్ చేసినా పెద్ద ఫరక్ పడదు ఆ క్యారెక్టర్కి. సో అందుకనే ఒక రూమర్ అయితే వస్తుంది, మన రేండీ ఆర్టన్ మళ్ళీ ప్యాట్ మెకఫీ పైన కూడా అటాక్ చేసినా చెయ్యొచ్చు అని. బట్ అలా చూపిస్తే కరెక్ట్ ఉండదు. సో ఇప్పుడు ఫ్యాన్స్ హేట్ చేసినారని ఇదంతా మార్చేస్తారా? నాకు తెలిసి దీని వెనకాల ఏదో ఒక సూపర్ స్టార్ వస్తే మంచిగా ఉంటుందని అనిపిస్తుంది. అది రాక లేదంటే కెవిన్ ఓవెన్స్ ఎవరైనా పర్లేదు, ఎవరు వచ్చినా కానీ బెటర్ ఉంటుంది. బట్ ఈ ప్యాట్ మెకఫీ అంటే ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. చూడాలి మరి ముందు ముందు డబ్ల్యూడబ్ల్యూఈ స్టోరీ లైన్ని ఎలా మార్చుతుందో.